కృష్ణా జిల్లా మచిలీపట్నం స్థానిక బలరామునిపేటలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెరువు వద్ద పోతులూరి వీరబ్రహ్మం మఠం వద్ద బ్రహ్మంగారి జీవ సమాధి అయిన రోజును పురస్కరించుకొని బ్రహ్మంగారి విగ్రహానికి పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఎంతో పురాతనమైన 1961వ సంవత్సరంలో కొండైదాస్ అనే సాధువు బ్రహ్మంగారి విగ్రహాన్ని పెట్టి కాలజ్ఞానం గురించి ప్రజలకు తెలియజేశారు. మోతుకూరి వీరరాఘవయ్య అనే వ్యక్తి సాధువుతో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మఠాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అఖండ దీపారాధన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు మోతుకూరి శివరామ ప్రసాద్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. విన్నకోట రమణమూర్తి మరికొంతమంది భక్తుల సహకారంతో వీరబ్రహ్మం జీవ సమాధి అయిన రోజును పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మోతుకూరి దర్శన్, పైలా నర్సయ్య, రాయణ నాగబాబు, బసవ కేశవరావు, కాగిత ఉదయభాను, కాగిత అఖిల, ఈశ్వరమ్మ, యశ్వంత్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 1961 నుంచి 63 సంవత్సరాలు ఉన్నప్పటికీ మా నాన్నగారు కొండైదాస్ గారు స్థాపించాడు. అప్పటి నుంచి మా నాన్నగారు అట్టగా పైల నర్సయ్య గారు ఈ వాడకట్టు ఏరియా భక్తులందరూ మా నాన్నగారు సహకరించేవాళ్ళు. అదే టైపులో నేను వచ్చిన కాడ నుంచి రామమూర్తి గారు, మా నాగబాబు, మా కేశవ, మా ఫ్రెండ్స్ లాగా మేము ఉన్నా మా నాన్నగారు వెనకాల తిరిగారు. నర్సయ్య గారు కూడా అట్లాగే మా నాన్నగారు కలిసి తిరిగాడు. అట్లాగే ఈ వార్డు కోళ్ళు కానీ మాకు సందాలు ఇచ్చే భక్తులు కానీ ఆడవాళ్ళు కానీ మాకు అందరూ పూర్తిగా సహకరిస్తారు. మాకు ఈ ఏరియాలో బ్రహ్మంగారి మఠం మట్టుకు మా నాన్నగారు చేశాడు. ఇది దాస్ గారని ఆయన స్థాపించాడు. అసలు తర్వాత మా నాన్నగారు ఇప్పుడు 63 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము మా ఫ్రెండ్స్ మేము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై, శ్రీ గోవిందమ్మకి జై, ఈశ్వరమ్మకి జై, జై.